రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎప్పుడూ హాట్ ఫేవరెట్ గానే బరిలో దిగుతుంది. ఈసారి కూడా ఫేవరెట్ గానే ఆడుతోంది. రజత్ పట్టిదార్ కెప్టెన్సీలో సీజన్ ఆరంభం నుంచి అంచనాలు పెంచేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్కు ముందు వరకు పాయింట్ల పట్టికలోనూ టాప్ 2లో నిలిచింది. ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడటానికి ముందు అసలు బయట వేదికల్లో ఓటమి రుచి చూసిందే లేదు. కానీ కష్టాలన్నీ ఒక్కసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చుట్టుముట్టాయి. టోర్నీలో బ్రేక్ రావడంతో ఆర్సీబీ రిథం కోల్పోయింది. కొందరు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. కీలక బౌలర్ హెజిల్వుడ్ గాయంతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్లో 20 రోజుల తర్వాత ఎస్ఆర్హెచ్తో తలపడిన ఆర్సీబీకి హెజిల్వుడ్ లేని చోటు కనిపించింది. ఆసీస్ బౌలర్ స్థానంలో బరిలో దిగిన లుంగి ఎంగిడి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు ఇచ్చేసుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం త్వరలోనే లుంగి ఎంగిడి కూడా టోర్నీని వీడబోతున్నాడు. దేవదత్ పడిక్కల్ గాయమంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మైనస్ గా మారింది. వన్ డౌన్ లో దేవదత్ పడిక్కల్ లేని లోటు ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో కనిపించింది. వచ్చిన అవకాశాన్ని మయాంక్ అగర్వాల్ పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. రజత్ పట్టిదార్ ఫిట్నెస్ పైన ఆర్సీబీకి ఆందోళన ఉంది. సీజన్ లో ఫినిషర్ గా తనదైన ముద్ర వేసిన టీమ్ డేవిడ్ ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో గాయపడ్డాడు. బ్యాటింగ్ కు దిగినా క్రీజ్ లో కదలలేకపోయాడు. దీంతో ఆర్సీబీకి గట్టి దెబ్బే తగిలింది. అయితే 232 పరుగుల టార్గెట్ చేజ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ దశలో స్ట్రాంగ్ గానే కనిపించింది. 14 ఓవర్ల వరకు రేస్ లోనే ఉంది. టార్గెట్ ఛేదించేలా కనిపించింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా రిథంతోనే కనిపించారు. కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఏప్రిల్ 24 తర్వాత మళ్లీ తొలిసారి బరిలో దిగినప్పటికీ ఫీల్ సాల్ట్ కూడా రెచ్చిపోయాడు. తన రోల్ కు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. జితేష్ శర్మ, రజత్ పట్టిదార్ కూడా ఆశలు పెంచారు. 173 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ ఆ తర్వాత 12 బంతుల వ్యవధిలోనే తేలిపోయింది. 179 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. అక్కడే ఆర్సీబీ ఓటమి ఖరారైపోయింది. చివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆల్అౌట్ అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3వ స్థానానికి పడిపోయింది. ఈ ఓటమిని మర్చిపోయి ఆర్సీబీ కోలుకోవడం ముఖ్యం. బలహీనతలు ఏంటో తెలుసుకొని అందుకు తగ్గట్టుగానే టీంను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ను ఓడిస్తే టాప్ 2లో నిలిచేందుకు అవకాశాలు ఉంటాయంటున్నారు. కాకపోతే ఇతర మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా రావాల్సి ఉంటుందంటున్నారు.